హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ అండ్ సమీ. మరొక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయింది ఇది కదా, స్కూల్ ఫస్ట్ డే అని చెప్పి. మా జాయ్ స్కూల్ ఫస్ట్ డే అనమాట. 23rd నుంచి తనకి స్కూల్ స్టార్ట్ అయింది. 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చినాయి కదా, నర్సరీకి అయితే జాయిన్ చేసామన్నమాట. ఇంకా స్కూల్ ఏమో కానీ వాడు స్కూల్కి వెళ్తున్నాడంటే అసలు 2 రోజుల నుంచి నైట్ నిద్రే పట్టలేదు. వీడిని ఎలా వదిలి ఉండాలి అని చెప్పి, ఇంట్లో ఉన్నంతసేపు ఏమో విసిగిస్తున్నావు, నేను స్కూల్కి పంపిస్తా అని చెప్పి అనేదాన్ని. ఇప్పుడేమో అసలు స్కూల్లో ఉంటాడా ఉండడా ఒక్కడే అని చెప్పి ఏదో ఒక తెలియని టెన్షన్ లోపల, అండ్ అలాగే భయం కూడా ఏర్పడింది. అలా ఇంకా 23rd రానే వచ్చింది. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎలా ఉంటాడా ఏంటి అనేది ఒక టెన్షన్ అయితే ఉంది మనసులో. నాకే కాదు, ప్రతి పేరెంట్కి కూడా ఇలాగే ఉండిద్ది కదా. ఎందుకంటే అన్ని సంవత్సరాలు మనతోనే ఉండి పిల్లలు ఒక్కసారిగా స్కూల్కి పంపించడం, ఎవరో తెలియని వాళ్ళ దగ్గర మన పిల్లల్ని వదిలిపెట్టి రావాలా అని చెప్పి ఒక టెన్షన్ ఉంటుంది. అదే టెన్షన్ నాలో కూడా ఉందన్నమాట. సో కానీ తప్పదు కదా, ఎంత బాధ అనిపించినా కానీ. ఎందుకంటే చదువు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో అదొక ఫస్ట్ స్టెప్ లాంటిది అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఫేస్ మార్చేసేసాడు. ఇవాళ స్కూల్కి వద్దు ఇవని చెప్పి. వాడికి కూడా లోపల ఏదో తెలియని భయం ఉన్నట్టుంది. ఇంకా నర్సరీకి చివరనమాట రూము. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అక్కడ తెలుసుకొని క్లాస్ రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంటే, నేను వెళ్ళను ఉండను అని చెప్పి గోలగోల చేస్తున్నాడు. వాడు అలా అంటుంటే ఎందుకో తెలియదు, నాకు సడన్గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వద్దు, తిప్పింటే తీసుకొచ్చేసేసేద్దామా, ఉండగలడా లేదా అని చెప్పి ఏదో మనసులో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉందన్నమాట ఆ రోజంతా కూడా. ఇంకా కానీ ఫైనల్లీ ఇంకా వాడి క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం అలవాటు అవుతాడులే అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా మా క్యాండీ అయితే అన్నయ్యని కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి నేను కూడా వెళ్ళాలి అన్నయ్యకి తోడుగా అని చెప్పి మా క్యాండీని కూడా తీసుకొచ్చాము. క్యాండీని నేను ఎత్తుకున్నాను కాబట్టి తనని వీడియోలో చూపించడానికైతే అసలు కుదరట్లేదన్నమాట. ఇంకా ఫైనల్లీ చూశారు కదా, ఇదే వాళ్ళ రూము. చాలా కలర్ఫుల్గా ఉంది. వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి నేనైతే అంత డీటెయిల్డ్గా అయితే వీడియో తీయలేదు. నార్మల్గా జస్ట్ అలా తీస్తున్నాను. ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది. పిల్లలు ఫస్ట్ డే కొంచెం లేట్ తీసుకొచ్చినా పర్లేదు అంటున్నారు కదా, ఇంకొకళ్ళు మెల్లిగా వస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బొంగమూతి పెట్టాడు. ఇంకా వాళ్ళు ఫస్ట్ డే స్కూల్ కదా, ఆ రోజు వెల్కమ్ బోర్డుతో వెల్కమ్ టు స్కూల్ అని చెప్పి ఫొటోస్ తీయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇంకా ఆ రూము, అక్కడున్న అట్మాస్ఫియర్ ఇదంతా చూసిన తర్వాత పర్లేదు, వీడు కొంచెం సెట్ అవుతాడులే అని చెప్పి మనసుకు అనిపించింది. కానీ ఇంకా ఆ టైం వరకు వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ తీసుకున్నారు. ఇంకా అదంతా అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఏదో ఒక మిస్ అయిన ఫీలింగు, ఒక బాధ. ఇంకక్కడే కొంతసేపు కూర్చుందామా, ఒక గంట సేపు, ఒకవేళ ఏడిస్తే బై ఛాన్స్ అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కానీ అలా కాదులే అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసేసాను, అక్కడ ఉండనివ్వరు కాబట్టి. ఇంకా ఫైనల్లీ చూస్తున్నారు కదా, మాకు దగ్గరలో ఉన్న స్కూల్లో అయితే మేము జాయిన్ చేసాం విజయవాడలో. ఇంక ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి పాపం మా చిట్టి రాక్షస్కి ఆడుకోవటానికి తోడెవరు లేకపోయేసరికి కొంచెం అయితే బాగా విసిగిస్తూ ఉందన్నమాట. ఇంకా చూశారు కదా, ఇంకా అలా కొంచెం సేపటికైతే స్కూల్ నుంచి కాల్ వచ్చింది, బాబు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పి. ఇంకా టైం చూస్తే ఒక 1.5 hour మాత్రం బాగానే కూర్చున్నాడు. ఇంకా ఆ టైం దాటిన తర్వాత ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పి ఫస్ట్ డే కాబట్టి తీసుకురావడానికి అయితే వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ డే కదా, హ్యాండ్ ప్రింట్ చేయమన్నారు పేరెంట్స్ని అండ్ అలాగే పిల్లల్ని. అందరూ కూడా చేస్తున్నారు. ఇంకా మా కెవి అయితే ఇంకా చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. హ్యాండ్ మొత్తం అసలు క్లోజ్ చేసి ఉంచాడనమాట. ఇంకా ఫైనల్లీ చిన్నగా అలా ఇచ్చేశాడు. ఇంకా ఫస్ట్ డే రోజు అయితే మా కెవిన్కి చాక్లెట్ అలాగే బెలూన్ ఇచ్చారు మిస్. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా వస్తుంటే దారిలో ఇంకా బయటకు వచ్చిన వెంటనే, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, డాడీ రాలేదేంటి, మనం ఎలా వెళ్ళాలి ఇంటికి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంతకీ నీకు స్కూల్ నచ్చిందంటే నాకు నచ్చలేదు, నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి ఎన్ని మాటలు చెప్పాడో ఫస్ట్ డే. ఇంకా అలా మాటలు చెప్పుకుంటూ అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో క్వశ్చన్స్ రైజ్ చేస్తూనే ఉన్నాడు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా పంపించారు అని చెప్పి అట్లా. కానీ ప్రతి పేరెంట్కి కూడా స్కూల్ ఫస్ట్ డే పిల్లలదంటే అది ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజే కదా నేను వదిలిపెట్టొచ్చాను పిల్లలు అని చెప్పి.
కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి పిల్లల విషయంలో వచ్చినప్పుడు పేరెంట్స్గా మనం ఫేస్ చేయాలి, ప్రతిదీ కూడా ఎదుర్కోవాలి కదా. ఇంకలా వాళ్ళు మంచిగా చదువుకోవాలి అని చెప్పి మర్చిపోయాను చెప్పడం. మా కెవిన్ జాయ్ వాళ్ళు ఫస్ట్ డే చేసిన యాక్టివిటీ ఇదే అనమాట. పెయింటింగ్ ఏమంటే ఇలా పిచ్చి గీతలు గీసిచ్చాడు. ఇంకా అది ఇచ్చారు. ఇక ఇది ఏ మ్యూజియంలో పెట్టాలో ఏమో నేను ఊరికి అంటున్నానులేండి. ఇంకా మిస్ ఇచ్చిన చాక్లెట్ ఇంటికి వచ్చిన తర్వాత చెల్లితో కూడా షేర్ చేసుకొని తినేశాడు. సో ఫైనల్లీ వీడియో అయితే అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.